రాజకీయ యోగానికి యాగం దగ్గరదారని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇలాంటి సెంటిమెంట్లను నమ్మేవారిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుంటారు. అందుకే ఎప్పటికప్పుడు యజ్ఞాలు యాగలతో తన భక్తి ప్రపత్తులను చాటుకుంటారు కేసీఆర్. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ డీలా పడిపోయింది. ఒకవైపు నేతలు పార్టీ నుంచి వెళ్లిపోవడం, మరోవైపు కేసులు చుట్టుముట్టాయి. ఇది పైకి తెలిసి లోపల చాలా సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో కేసీఆర్ ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరవుతుంది. వాటి నుంచి బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మహాయాగం తలపెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. అందుకోసం తన లక్కీ నెంబర్ 6వ తేదీనే యాగం ప్రారంభించడం మరో విశేషంగా చెబుతున్నారు. దోషాలను తొలగించుకునే పనిలో కేసీఆర్ కనిపించడం లేదని ప్రకటనలు. వరదలతో హైదరాబాద్ ఖమ్మం అతలా కుతల. కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి రారా? ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో నవగ్రహ మహాయాగం. 2023లో రాజశ్యామల యాగంతో కేసీఆర్ కు దక్కని రాజ్యాధికారం. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ఫలితాల నుండి అన్ని అవాంతరాలే. నవగ్రహ యాగంతో కేసీఆర్ కు కలిసొస్తుందా? కేసీఆర్ కనిపించడం లేదని ప్రకటనలు ఇచ్చే స్థాయికి కేసీఆర్ రాజకీయ నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. తెలంగాణలో కురిసిన వర్ష బీభత్సానికి అటు హైదరాబాద్ వాసులు, ఇటు ఖమ్మం ప్రజలు వరదలతో అల్లాడిపోతున్నారు. అయినా కేసీఆర్ జాడ ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. దీంతో కేసీఆర్ మీద పెద్ద ఎత్తున విమర్శలు ఊపందుకున్నాయి. పదవి ఉంటేనేనా, అధికారం తనదైతేనేనా అంటూ ఒక పక్క అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తుంటే, గెలిస్తేనే నా రాష్ట్రం, ఓడిపోతే కనీసం కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి కూడా రారా అంటూ మరోపక్క బాధిత కుటుంబాలు కేసీఆర్ తీరును తప్పుబడుతున్నాయి. అయితే ఇన్నాళ్లుగా కూతురు కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో కేసీఆర్ మౌనం వహిస్తున్నారు. ఇప్పుడు ఆ సమస్యకు బెయిల్ రూపంలో పరిష్కారం దొరికింది. కావున ఇక కేసీఆర్ రాజకీయాల్లో తన వేగం పెంచుతూ ప్రతిపక్ష నేతగా ప్రజల గొంతును అధికార పక్షానికి గట్టిగా వినిపిస్తారనుకున్న వారికి సైతం కేసీఆర్ తన మౌనంతో మరోసారి షాక్ ఇచ్చారనే చెప్పాలి. అయితే ఎట్టికేలకు కేసీఆర్కు సంబంధించిన ఒక వార్త బాహ్య ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో నవగ్రహ మహాయాగం నిర్వహించారనే వార్త బయటకు వచ్చింది. వేద పండితుల నడుమ తన సతీమణితో శోభతో కలిసి కేసీఆర్ ఈ యాగం చేశారు. అయితే తిహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన కవిత కూడా ఈ యాగంలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఆధ్యాత్మిక భావంలో ఎక్కువగా గడిపిన కేసీఆర్ 2015లో చండీ యాగం, 2018-23లో రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే 2023 ఎన్నికల ముందు నిర్వహించిన రాజశ్యామల యాగంతో కేసీఆర్కు రాజ్యాధికారం దక్కలేదు. దానికి తోడు అటు ఎన్నికల ఫలితాల నుంచి అన్ని అవాంతరాలే ఎదురయ్యాయి. పార్టీ ఓటమితో కృంగిపోయిన కేసీఆర్ కాలుకు ఫ్రాక్చర్ అవడం, కూతురు కవిత అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం, పార్టీ నేతలందరూ ఒక్కొక్కరిగా గులాబీ కండువాలు మార్చడం, ఇలా అన్ని అపశకునాలే ఎదురవడంతో ఈ నవగ్రహ శాంతి పూజకు సిద్ధమయ్యారు కేసీఆర్. ఈ పూజతో అయినా తనకు కాలం కలిసి వచ్చి మునుపటి మంచి రోజులు మళ్లీ తిరిగి వస్తాయనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నెలలో కేసీఆర్ తమ ఫామ్ హౌస్ వనవాసాన్ని వీడి ప్రజల్లోకి వెళ్లడానికి కార్యాచరణను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో జాతక రీత్యా తనకు ఉన్న అవరోధాలను తొలగించుకోవడానికి శాంతి పూజలను, యాగాలను నిర్వహిస్తున్నారు కేసీఆర్. రాజశ్యామల యాగంతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకోవాలని ఆశించిన కేసీఆర్ ఇప్పుడు ఈ నవగ్రహ మహాయాగంతో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అందుకోవడానికి సిద్ధమయ్యారన్న మాట. చూడాలి మరి ఈ నవగ్రహాలు కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు మేలు చేస్తాయో.